డీటెయిల్స్ చూస్తే ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లు మారింది హైదరాబాద్లో పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి. ఏం కొనబోయినా ధరలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ కూరగాయను పట్టుకున్నా షాక్ కొడుతుంది. బీన్స్ అయితే ఏకంగా సెంచరీ కొట్టింది. ఇదొక్కటే కాదు, మిగతా కూరగాయలది ఇదే దారి. కొండెక్కిన ధరలతో సామాన్యుడు కడుపు నిండా కూరగాయల భోజనం చేయలేని పరిస్థితి దాపురించింది. సిటీలో వెజిటేబుల్స్ రేట్లు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఏ వెజిటబుల్ ధర చూసినా సెంచరీకి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. నిత్యావసరమైన కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు కొనాలంటేనే జంకుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలా చోట్ల నీటి ఎద్దడి నెలకొంది. ఫలితంగా కూరగాయల సాగు పడిపోయింది. ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి టన్నుల కొద్దీ కూరగాయలు ఇంపోర్ట్ అవుతుంటాయి. కానీ సమ్మర్ ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గి తగినంత దిగుబడి లేకపోవడంతో సప్లై తగ్గుతోంది. కూరగాయల షార్టేజ్తో మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హీట్ వేవ్ కారణంగా వ్యాపారులు కూరగాయల్ని ఎక్కడికక్కడే సేల్ చేస్తున్నారు. దీంతో నగరంలోని పలు మార్కెట్లలో కూరగాయల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం కూరగాయల దిగుమతి 60% తగ్గిందని మార్కెట్ వర్గాలంటున్నాయి. టమాటోలు, ఉల్లి రాక భారీగా తగ్గడంతో ఆ ఎఫెక్ట్ ధరలపై చూపుతోంది. కిలో బీన్స్ 100 రూపాయలకు చేరడంతో సామాన్యులు హడలెత్తుతున్నారు. చాలా రకాల కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే జూన్ వరకు మార్కెట్లో కూరగాయల కొరత ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలంటున్నాయి. కొరత కారణంగానే రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు రావటం ఇలాగే ఆగిపోతే హైదరాబాద్ నగరంతో పాటు అనేక చోట్ల కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఎండలు ఎట్లున్నాయో ఎండల కంటే ఎక్కువ కూరగాయల మార్కెట్ లో చాలా కాస్ట్లు పెరిగినాయి. ఏది చూద్దామన్నా పట్టుకుంటే చింతపండు తీసినా ఎక్కువ అంటారు, మామిడికాయలు ఎక్కువ అంటారు, ఉల్లిగడ్డలు అంతే రేటు ఉంది. కీరా 40 అంటున్నారు. ఇంతకుముందు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 అంటున్నారు. ఇప్పుడు కీరా ఎక్కువ తినే టైం కదా ఎండాకాలం. ఇది కూరగాయలంటే ఎండల కంటే ఎక్కువ మంటలు మండిపోతున్నాయి. ఈ ఎలక్షన్ టైంలోనే ఏమైనా తగ్గుతుంటే ఎలక్షన్ టైంలో కూడా తగ్గేటట్లేదు. ఎవరు తగ్గేరు ఏం లేదు. మా జేబులో నుంచి డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ టమాటా రేటు బోర్డే తక్కువ ఉంటే ఎక్కువగా అమ్ముతున్నారు. 20 రూపాయలు చెప్తున్నారు, 17 రూపాయలు ఉంటే. కూరగాయలు కూడా చాలా రేటే ఉంది. బీన్స్ 100 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది, కానీ 100 చెప్తున్నారు, 110 చెప్తున్నారు. ఏం తీసుకొని ఏం బతకాలి, ఏం తినాలి, అలా అయిపోతుంది. మాకు అన్ని రేటు ఎక్కువనే ఉంది కూరగాయలది. ఇలా ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో కూరగాయల ధరలు ఇంకా పెరిగితే వంటగది బడ్జెట్ మరింత పెరగనుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొండెక్కి కూర్చున్న ధరలతో ఎలా బతకాలో అర్థం కాక సామాన్య ప్రజలు ఉసూరుమంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండాకాలం గురించి ఎక్కువ అయితే తక్కువ పండుతాయి కదా కూరగాయలు, అందుకొరకే ఎక్కువ అయితే రేట్లు ఎక్కువైతాయి. అన్ని ఎక్కువనే. బిన్నీస్ నువ్వు 100 రూపాయలు 90 నడుస్తుంది. ఇక అన్నీ ఎక్కువనే ఉన్నాయి. వంకాయలు అవి టమాటాలు కూడా టమాటాలు జర్ర పెరిగినాయి. మామూలుగా ఎక్కువ ఏం కాలేవు. 300 400 నడుస్తున్నాయి. మొన్న 150 200 కూడా పోయినాయి. 80 90 కూడా పోయినాయి బాక్సులు. ఇప్పుడు కొద్దిగా పెరిగినాయి అన్నట్టు అంతే. టమాటా అయితే నడుస్తుంది, మామూలుగా మంచిగా నడుస్తుంది అండి. బీన్స్ కూరగాయల రేట్లు పెరగడం అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ 1 మంత్ అయింది. ఫుల్ ఎండలు కొడుతున్నాయి, నీళ్లు లేవు కాబట్టి ఇప్పుడు వర్షాలే పంటలు పంటలేవు. పంట బయట నుంచి వస్తున్నాయి, బెంగళూరు నుంచి వస్తున్నాయి మాల్, కాబట్టి రేట్లు అనేది పెరిగిపోయింది. బీనీస్ ఒకటే ఎక్కువ రేటు, మిగతా ఐటమ్లు మాత్రం తక్కువ రేట్లే ఉన్నాయి. ఇప్పుడు మన వాతావరణంలో బీనీస్ పండదు. ఈ వాతావరణం ఈ వేడికి 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఎండ కొడుతుంది కాబట్టి ఈ కూల్ ప్రదేశంలో ఉంటుంది. అది వస్తురు అని తక్కువ వస్తారు. ఎండలు కొడుతుంది కదమ్మా, ఎండ దిక్కించి కూడా పబ్లిక్ కూడా ఏం వస్తలే. ఏం నడిచినా 10 గంటల వరకే, అంతకుమించి ఏం నడుస్తలేదు. ఏం పెద్ద రేట్లు లేవు మేడం. క్యారెట్ 40 రూపాయలు ఉన్నాయి, కాకరకాయలు 50 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి 40 రూపాయలు, ఇప్పుడు క్యాబేజ్ 20 రూపాయలు, క్యాప్సికమ్ 50 రూపాయలు. తెచ్చిన రేట్లు ఉన్నాయి, వాజ్బీ రేట్లు. అసలే నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెరుగుతున్న కూరగాయల ధరలతో నెత్తిన మరో పిడుగుపడినట్టయింది. పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుల బతుకులను మరింత భారంగా మారుస్తున్నాయి. డిమాండ్కు సరిపడా కూరగాయల దిగుమతిని పెంచి అందరికీ అందుబాటు ధరలో లభించేలా చూడాలని సగటు జీవి కోరుకుంటున్నారు. రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇదే క్రమంలో మధ్యతరగతికి మాత్రం ఇంకో భారం పడిందనే చెప్పాలి. మార్కెట్లో కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఎండల కారణంగా
కారణంగా మార్కెట్లో కూరగాయల దిగుమతి కూడా తగ్గిపోతుంది. అయితే ఒక హైదరాబాద్ నుంచే కాదు అనేక ప్రాంతాలకు రావడం తగ్గిపోయింది. అయితే హీట్ వేవ్ కారణంగా వ్యాపారులు కూరగాయలను మాత్రం ఎక్కడికక్కడనే సేల్ చేస్తున్నారు. దీంతో మార్కెట్లోకి టమాటా ఉల్లిగడ్డ మాత్రం దిగుమతి తగ్గిందనే చెప్పాలి. అయితే 60% తగ్గిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎండాకాలం కారణంగా మేము నష్టపోతున్నామని వ్యాపారులు బాధపడుతున్నారు. దాంతో పాటు మధ్య తరగతి వాళ్ళు మాత్రం కూరగాయలు కొనడానికి మాకు చాలా ఇబ్బందికరంగా మారిందని కొనదారులు అంటున్నారు. అయితే బీన్స్ మాత్రం ఆకాశాన్ని అంటిందనే చెప్పాలి. కిలో 100 రూపాయలకి బీన్స్ మార్కెట్లో అమ్ముడు చేస్తున్నారు. అయితే కూల్ ప్రదేశాలలో మాత్రం బీన్స్ పండడంతో అయితే ఎండాకాలంతో మాత్రం కూరగాయల రేట్లు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి అటు వ్యాపారులు కానీ ఇటు కొనుగోలుదారులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.